ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ప్రభుత్వంలోని అవినీతి అధికారులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇసుక, గనులు, మద్యం కుంభకోణాలపై సిఐడి విచారణకు ఆదేశించింది. దీంతో 3 మాజీ కీలక అధికారులు పరారీలో ఉన్నారు. మరోవైపు పోలవరం ఫైల్స్ దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలకు వెనకాడబోమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలపై ఏపీ ప్రభుత్వం నజర్ పెట్టింది. ఇసుక, గనులు, మద్యం వంటి కుంభకోణాలపై సిఐడి విచారణకు ఆదేశించింది. ఇక ఫైబర్ నెట్ కుంభకోణం మీద విచారణకు సిద్ధమవుతోంది. ఈ విభాగాలను గత ప్రభుత్వంలో చూసిన 3 కీలక అధికారులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మద్యం స్కామ్లో అప్పటి బెవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డిది కీలక పాత్రని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీగా మధుసూదన్ కూడా అదే స్థాయిలో గత ప్రభుత్వంలో హవా చెలాయించారని ఆరోపణలున్నాయి. ఇక గనులు, ఇసుక వంటి అక్రమాల్లో గనుల శాఖ డైరెక్టర్గా ఏపీఎండీసీ ఎండీగా వ్యవహరించిన వెంకట్రెడ్డి కూడా తన మాటే శిలాశాసనమన్నట్టుగా వ్యవహారాలు నడిపించారని విమర్శలున్నాయి. గత ప్రభుత్వంలో మద్యం విషయంలో అడ్డగోలు దోపిడీ జరగడానికి వాసుదేవరెడ్డే కారణమని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. వేల కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందనేది ప్రభుత్వం అంచనా. లెక్కలు తేలాలంటే వాసుదేవరెడ్డిని విచారించాలి. అయితే వాసుదేవరెడ్డి ఎక్కడున్నాడో తెలియదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. మరోవైపు పోలవరం ఫైల్స్ దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలకు వెనకాడబోమని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. తగలబడిన దస్త్రాలను పరిశీలించడంతో పాటు నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై ఫైర్ అయ్యారు. దహనమైన వాటిని రాజమహేంద్రవరం ఆర్డీఓ శివజ్యోతి జిరాక్స్ పేపర్లుగా ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్నారని విమర్శించారు. బాధ్యులైన సిబ్బందిని రక్షించవద్దని జేసీ చెన్నరాయుడికి సూచించారు మంత్రి కందుల దుర్గేష్. పూర్తిస్థాయి విచారణ చెయ్యాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.